నిన్న అనకాపల్లి జిల్లాలో అచ్యుతాపురంలో ఉన్నటువంటి సెజ్లో జరిగినటువంటి ప్రమాద ఘటన. విశాఖకు సమీపంలో ఉండేటువంటి ఈ అచ్యుతాపురం సెజ్లో ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ఒక రియాక్టర్ పేలినటువంటి ఘటనలో దాదాపుగా 18 మంది మరణించినట్లుగా తెలుస్తుంది. ఇంకా 40 మందికి పైగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లుగా ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం. రియాక్టర్ ఒక్కసారిగా పేలటంతో దానికి సమీపంలో ఉన్నటువంటి వ్యక్తులు సుమారుగా 30 నుంచి 50 మీటర్ల దూరం ఎగిరి పట్టడం జరిగిందని. అంటే 30 మీటర్లు అంటే దాదాపుగా 90 అడుగుల దూరం పైన. సో ఇక ఆ విధంగా అంత భయంకరమైనటువంటి పేలుడు సంభవించటం, పేలుడు ధాటికి ఆ రియాక్టర్ ఉన్నటువంటి బిల్డింగ్ ఆ పైకప్పు కూడా ఒక్కసారిగా కూలిపోయినట్లుగా సమాచారం. దీంతో దానికి అతి సమీపంలో ఉన్నటువంటి కార్మికుల శరీర భాగాలు చల్లా చెదురుగా పడినట్లుగా తెలుస్తుంది. మృతదేహాలను ఇప్పటికే విశాఖ కేజీహెచ్కి నిన్ననే తరలించడం జరిగింది. వీరిలో 15 మంది మృతదేహాలను కుటుంబ సభ్యులకి అప్పగించారని, మిగిలిన వారికి పోస్ట్ మార్టం జరుగుతుందనేది అధికారులు తెలిపినటువంటి అంశం. దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్లో స్పందించడం జరిగింది. ఇంత ఘోరమైనటువంటి ప్రమాదం జరిగితే ప్రభుత్వం కనీసం అయినటువంటి బాధ్యత కూడా లేకుండా ప్రవర్తించడం చాలా ఆశ్చర్యాన్ని కలిగించిందని, ఇది 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునేటువంటి చంద్రబాబు బేలతనానికి నిదర్శనంగా కనిపిస్తుందని, ప్రమాదం జరిగిన 5 గంటల తర్వాత మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రెస్ మీట్ పెట్టి ఒక 3-4 చనిపోయారని, అలాగే ఒక 10-20 మందికి గాయాలైనయని, క్షతగాత్రులు ఉన్నారని, చికిత్స పొందుతున్నారని, ఏదో ఒక చిన్న ఇష్యూగా దీన్ని చూపించి కొట్టిపారేసేటువంటి ప్రయత్నం చేశారు. కానీ రియల్గా అక్కడ జరిగినటువంటి పరిస్థితులు ఏంటి, సంఘటన ఏంటి, ఏం జరిగింది, వాళ్లకు కనీసం సమాచారాన్ని కూడా తెప్పించుకోలేనటువంటి స్థితిలో ప్రభుత్వం ఉందని, మిగిలినటువంటి విషయాలు ఇంకా తమకు సమాచారం అందాక చెప్తాము అని చెప్పటమే నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించిందని, కనీసం ప్రభుత్వం అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులను అంచనా వేయలేకపోవటం, వాటికి సంబంధించినటువంటి వివరాలను తెప్పించుకుని ప్రెస్ మీట్ పెట్టేటువంటి పరిస్థితుల్లో కూడా లేదు అంటే ఎంత దయనీయమైనటువంటి స్థితిలో ప్రభుత్వం నడుస్తుంది అనేది అర్థమవుతుందని, ఇక్కడ జరిగినటువంటి ప్రమాదంలో మరణించిన వాళ్లకు, అలాగే ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నటువంటి వాళ్లకు సరైనటువంటి సహాయక చర్యలు కూడా అందించలేకపోతుందని చెప్పి వారు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేయడం జరిగింది.